హలో గాయస్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ రివ్యూ. ఇంకా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నచ్చింది. ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళా, బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్సీడ్ చేసిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అనిల్ రావిపూడి నుంచి మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఉంటాయి. కామెడీ ఫుల్గా వర్కౌట్ అవుతుంది, ఎక్కడ బోరింగ్గా లేకుండా ప్రతి క్యారెక్టర్ చాలా మంచి ఫన్ జనరేట్ చేసింది. అండ్ నాకైతే ఇది ఫుల్ సర్ప్రైజింగ్గానే అనిపించింది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీలో ఫన్ ఉంటుంది, బట్ నాకు అది హోల్సమ్గా ఏం వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ బాగుంది అనిపించింది, బట్ ఈ మూవీలో ఫన్ బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రతి ఒక్కరి కామెడీ టైమింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి, బట్ కామెడీ సీన్స్ స్టాండ్ అవుట్ అవుతాయి. అనిల్ రావిపూడి గారు ఈసారి న్యూట్రల్ ఆడియన్స్ని కూడా టార్గెట్ చేసినట్టు ఉన్నారు. ఫన్ బాగా వర్కౌట్ అయింది అన్ని ఆస్పెక్ట్స్లో. ఇంకా అలా ఒక క్లాసీ ఇంటర్వెల్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ చేశారు. అండ్ దట్ వాజ్ ఎ హోల్సమ్ ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్, వెరీ ఇంప్రెసివ్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అదే సేమ్ ఫ్లోతో స్టార్ట్ అవుతుంది మూవీ. కామెడీ ఎక్కడ ఆగదు, అండ్ అలా కొన్ని మంచి మంచి సీన్స్తో వెళ్తుంది. బట్ కొన్ని ఫిల్లర్స్ లాగా అనిపించాయి. కామెడీ వర్కౌట్ అవడం వల్ల కొంచెం డ్రాగడ్ ఫీలింగ్ వచ్చినా సరే ఎంటర్టైనింగ్గానే ఉండింది. సో నాట్ ఎన్ ఇష్యూ. ఇంకా మాట్లాడుకుంటే అందరికీ ఆల్రెడీ తెలుసు వెంకీ మామ కేమియో గురించి. కేమియోని బాగా ఫిట్ చేశారు మూవీలో. అండ్ చిరంజీవి గారు ఇంకా వెంకీ గారి మధ్యలో సీన్స్ అన్నీ ఫన్నీగా ఉంటాయి. సెకండ్ హాఫ్లో చిరంజీవి గారిది లేడీస్తో ఒక సీన్ ఉంటుంది, అది స్టాండ్అవుట్ అవుతుంది. అండ్ యాజ్ యూజువల్గా విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, బట్ అదంతా రిజిస్టర్ అవ్వదు, ఏదో యూజువల్గా పెట్టారు అంతే. సో అలా మనకి తెలిసిన విధంగానే మూవీ ఎండ్ అయిపోతుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే చిరంజీవి గారు ఫుల్ ఫామ్లో కనిపించారు. అండ్ ఆయన కామెడీ టైమింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇందులో. అందరూ అన్నట్టుగానే వింటేజ్ చిరంజీవి గారు కరెక్ట్గా కనిపించారు. ఇంత ఎనర్జెటిక్గా అండ్ పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్తో చిరంజీవి గారిని చూసి చాలా రోజులైంది. నయనతార గారి క్యారెక్టర్కి అంత స్కోప్ ఏం లేదు పర్ఫార్మెన్స్కి, బట్ తన రోల్కి జస్టిఫై చేశారు. చిరంజీవి గారికి ఒక స్క్వాడ్ ఉంటుంది, వాళ్ళతో కామెడీ బాగా వర్కౌట్ అయింది. బుల్రాజ్ క్యారెక్టర్ కూడా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం కన్నా ఇందులో ట్రాక్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకపోతే వెంకీ మామ తన ఎనర్జీని యాజ్ యూజువల్గా చూపించారు. అండ్ ఒక మంచి వైబ్ క్రియేట్ అయింది క్లైమాక్స్లో. ఓవరాల్గా అయితే చిరంజీవి గారు టోటల్గా డామినేట్ చేసేసారు వితౌట్ ఎనీ డౌట్. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే నాకు హుక్ స్టెప్ సాంగ్ బాగా నచ్చింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే టీజర్ ట్రైలర్లో ఉన్నవే ఉన్నాయి, కానీ టీజర్ ట్రైలర్ కంటే మూవీలో అవి బాగా ల్యాండ్ అయ్యాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ ఒక హిట్ మూవీతో వచ్చారు. ఈసారి కామెడీ అందరికీ వర్కౌట్ అయ్యేలా రాసుకున్నారు. సో యాజ్ పర్ మీ ఇది నాట్ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్, బట్ మ్యాక్సిమం అందరికీ నచ్చుతుందని అనిపిస్తుంది. సో ఓవరాల్గా మూవీ ఎలా అనిపించిందంటే ఇట్స్ గుడ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసినవన్నీ వితౌట్ ఎనీ డిసప్పాయింట్మెంట్ మూవీలో దొరుకుతాయి. సో పర్ఫెక్ట్ సంక్రాంతి ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో దట్స్ మై రివ్యూ. సినీహారం రేటింగ్ వచ్చేసి 3.25/5. ఏ వెరీ ఎంటర్టైనింగ్ సంక్రాంతి ఫిల్మ్ విచ్ హ్యాస్ ద పర్ఫెక్ట్ ఫెస్టివ్ వైబ్స్.